సో గైస్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్ అన్నమాట. సో బేసికల్లీ ఈ ఫోన్ వచ్చేసి విష్ణుది. నా ఫోన్ యాడుందిరా అంటే యాడుందో తెలియదు. సో గైస్ మ్యాటర్ ఏంటంటే లండన్ కి అయితే వచ్చాము. లండన్ విక్టోరియాలో దిగి క్యాబ్ అయితే బుక్ చేసుకుని వచ్చాము. యాడికి బుక్ చేయబోయి యాడి బుక్ చేసా కూడా చెప్పు. నేను వచ్చేసి బేసిక్ గా వేరే హౌస్ కి పోవాలా. ఏంటంటే విష్ణు చాక్లెట్లు కొన్నాడు, ఇండియా పంపించాలని వేరే హౌస్ కి అయితే పోవాలన్నమాట. ఆ వేరే హౌస్ కి పోయే లొకేషన్ బదులు జోయా లుకాస్ లొకేషన్ పెట్టేసా బై మిస్టేక్. అంటే ఏడికి రావాలే, దీన్ని ఆ పని అయిపోయినాక అక్కడ ఇక్కడికి రావాలన్నమాట. బట్ ఏడికి పెట్టేశా. చూడగానే విష్ణు ఏం ఏడికి వచ్చాము ఫస్ట్ ఆడికి కదా పోవాలి అన్నాడు. అనగానే నేనేం చేశాను బా అనుకొని ఫోన్ పక్కన పెట్టున్నా సీట్ మీద. సో ఎన్ని లగేజ్ అన్ని తీసుకొని బయటకు దిగేసా. దిగేయగానే ఫోన్ చూసుకుంటే ఫోన్ లేదు, వాడేమో ఫోన్లు ఎత్తట్లేదు. ఏం అర్థం కూడా అవి చావట్లా నాకు. ఇంకేం చేయాలి తెలియక అన్ని ఫోన్లు చేసి ఆ జీమెయిల్ అకౌంట్ అది ఇది ఊబర్ కి ఏదో చేసా మొత్తం. కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు థాట్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ నుంచి ఏం చేసాం మొత్తం చెప్పు, ఆ ఫోన్ కనుక్కోవడానికి. ఫస్ట్ అయితే ఏం చేసామంటే యాజ్ యూజువల్ బేసిక్ మెథడ్ ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసాం, వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. నెక్స్ట్ ఐక్లౌడ్ లాగిన్ చేసి దాంట్లో ఎక్కడ ఉండాలి ఫోన్ చూద్దామంటే అది చూపిట్లా ఆఫ్లైన్ అని చూపిస్తుంది. సరే ఇంకా లాస్ట్ మోడ్ పెట్టేసాము. ఆ తర్వాత స్నాప్ లో చూద్దాము లొకేషన్ ఉంటుంది. నా లొకేషన్ ఎప్పుడు ఆన్ లో ఉంటుంది స్నాప్ లో. సో స్నాప్ లో చూసాం. స్నాప్ లో చూస్తే లాస్ట్ అప్డేటెడ్ 7 చూపిస్తుంది. ఇట్ట కాదురా అని చెప్పేసి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటే ధీరజ్ గడ్ నిద్రపోతున్నాడు, వాడు ఎత్తట్లా, శివ ఎత్తట్లేదు. సరే ఇంకో వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసాం, ఊబర్ నా అకౌంట్ వాళ్ళ దాంట్లో ఉందనేసి. వాళ్ళు ఏమంటే లాగౌట్ చేసి నా అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం అని చెప్పారు. అది అయిపోయింది. సరే ఇంకేం చేయాలి అన్నప్పుడు ఊబర్ వాళ్ళకి కస్టమర్ కేర్ ఫోన్ చేసాం. ఫోన్ చేసి కనెక్ట్ అవుతున్నప్పుడు ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. నేనేమనుకున్నాను ఊబర్ వాళ్ళతో మాట్లాడదాం, వీళ్ళు ఎందుకు ఎత్తడం అనుకున్నా. కానీ ఎందుకో కొత్త నెంబరు సేవ్ అవ్వాలి, ఒకసారి ఎత్తి చూద్దామని ఎత్తితే ఆ డ్రైవర్ ఫోన్ చేశాడు. ఆ డ్రైవర్ ఫోన్ చేసి 30 పౌండ్లు ఇస్తేనే వస్తా నేను అని చెప్పాడు. 30 పౌండ్లు అంటే 3000. ఇప్పుడు ఆ నుంచి ఎక్కడికి రావడానికి ఊబర్లో 20 పౌండ్లు, ఫోన్ పోయినందుకు 30 పౌండ్లు, 5000 బొక్క. అది కాకుండా ఏడుకో పోవాల్సింది ఏడుకు వచ్చాము. ఆ ఊబర్ వాడికి అది అకౌంట్ అన్ని లాగిన్ అయితే ఆ ఊబర్ డ్రైవర్ నెంబర్ వస్తుంది మనకి. సో వాడి నెంబర్ తో వాడికి ఫోన్ చేసి డీల్ చేసుకుందాం అనుకున్నాం. వాడు అదృష్టం కొద్దీ వాడే కాల్ చేశాడు. అవును, వాడికి మన నెంబర్ ఎట్లా తెలిసింది అనుకుంటావు? అవును ఎట్లా తెలిసింది? అదే కదా, ఫోన్ చేస్తే నా పేరు సేవ్ అయింది, నెంబర్ రాదు. అవును ఎట్లా తెలిసి? నేనేందంటే ఇఫ్ యూ ఫోన్ దిస్ ఫోన్ ప్లీజ్ కాల్ టు అని నెంబర్ పెట్టా కదా. ఓకే ఓకే, లాస్ట్ మోడ్ లో పెట్టినప్పుడు వాళ్ళ డిఫాల్ట్ గా ఇఫ్ యూ ఫోన్ దిస్ ఫోన్ ప్లీజ్ కాల్ మీ అని ఉంటది. అటు వదిలేస్తే ఎందుకు అనేసి కాల్ టు అనేసి విష్ణు నెంబర్ పెట్టా. మంచి పని చేశాడు పెట్టి. సో ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే లాస్ట్ మోడ్ లో పెట్టినప్పుడు నెంబర్ కూడా యాడ్ చేసేయండి. అయితే తిరిగిస్తారు. లేదంటే ఇంకోటి ఏమో ఆలోచించాను తెలుసా, నేనేందంటే ఫుల్ బాడీ కవరేజ్ తీసుకున్నాను. సో మన ఫోన్ పోయినా లేదంటే ఇరిగిపోయినా మన కొత్త ఫోన్ ఇస్తారనమాట. ఇంకా అది కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోయినా, కొత్త ఫోన్ తీసుకునేద్దాము. కాకపోతే ఇండియన్ నెంబర్ దాంట్లో ఉంది, అది ఎట్లా అనేసి ఇంత దూరం ఆలోచించేసినాము. అది కాకుండా మళ్ళీ ప్రీతం గడికి ఫోన్ చేసి నా ఐప్యాడ్ లో ఏమన్నా మెయిల్ ఉందేమో చెక్ చేయరా అంటే ఐప్యాడ్ లో మెయిల్ లేదు. సరే ల్యాప్టాప్ లో చెక్ చేద్దాం అంటే ల్యాప్టాప్ లో లేదు. నా ఇంకో పాత ఫోన్ ఉందనుకుంటే అది ఛార్జింగ్ లేదు. ధీరజ్ గడిది. అది కాకుండా నాకు డౌట్ వచ్చింది అనమాట బస్సులోనే. నాకు ఎట్లా అంటే ఎక్కువ నవ్వినాను అనుకో, ఈరోజు ఏదో దరిద్రం జరుగుతుంది అని ఫిక్స్. దూరంగా నేను నవ్వుకుంటానే ఉన్న బస్సులో కొన్ని రీల్స్ చూసుకుంటా. అప్పుడే అనుకున్నా ఈరోజు ఏదో దరిద్రం జరుగుతుంది అనేది కదా. ఫస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోకి లైక్ కొట్టాలి ఫస్ట్. ఓకే సబ్స్క్రైబ్ లైక్ అయితే కొట్టేసండి. అండ్ ఇప్పుడైతే మేము కొంచెం మోటివేషనల్ స్పీచ్ అయితే ఇవ్వబోతున్నాం. ఫస్ట్ విష్ణుతో స్టార్ట్ చేస్తాడు, దాని తర్వాత నేను ఇస్తాను మోటివేషన్. సో యాడికి పోయినప్పుడు ఇంట్లో యాజ్ యూజువల్ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు జాగ్రత్తగా వెళ్ళండి, అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. అది కాదు చెప్పాల్సింది, ఫోన్ ఎప్పుడు ఆన్ లో పెట్టుకోండి, రింగ్ లో పెట్టుకోండి. రింగ్ లో పెట్టుకోలేదు నాకెందుకు రింగ్ అనుకుంటే మాత్రం నేను ఇన్నిసార్లు ఫోన్ చేసిన డ్రైవర్ ఎందుకు ఎత్తలేదు అనుకున్నారు కదా, మా సైలెంట్ లో పెట్టుకున్నాడు. నాకు సౌండ్ వస్తే నచ్చదు అనమాట ఫోన్, అందుకని సైలెంట్ లోనే ఉంటది నా ఫోన్ ఎప్పుడు. సో అదొకటి. అండ్ ఏదో మోటివేషన్ మధ్యలో ఆపేసా, చెప్పు మర్చిపోయినావా? సరే నేను చెప్తా చూడండి ఇప్పుడు మోటివేషన్. సో ఫస్ట్లీ మీరు ఏడన్నా బయటకు వచ్చినారంటే మీ వస్తువులన్నీ తీసుకున్నారా లేదా ఇది చెక్ చేసుకోండి. మీరు రాంగ్ లొకేషన్ లో దిగండి, లేదంటే ఇంకేమన్నా చేసుకోండి, ఏడుకు వచ్చేసాం అనుకోండి, కావాలంటే ఆ కారులో ఉండే వస్తువులు కూడా తీసుకోండి, కానీ మేము మాత్రం మర్చిపోబాకండి. అది మ్యాటర్. ఇంకోటి ఫోన్ పోయిందని టెన్షన్ పడినా అంటే ఐడియాలు ఏమో రావు. సో కూల్ గా ఏం చేయగలుగుతాం ఏం చేయగలుగుతాం అని ఆలోచించండి. దాని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటో తీసుకోండి. అండ్ దీని గురించి ఎక్కువ సోది మాట్లాడితే బాగోదు. ఇంకెట్టో ఈరోజు బ్లాగ్ చేయకూడదు అనుకున్నా, చాలా సార్లు వచ్చా లండన్ కి, ఏం చూపిస్తాం ఒకటే అనుకున్నాను. బట్ ఈ బ్లాగ్ ఎట్టో స్టార్ట్ చేసాం కాబట్టి
ఈ రోజు ఇంకా ఎన్ని విచిత్రాలు వింతలు ఏం జరుగుతాయో చూద్దాము. సో ఇంత సీరియస్ మ్యాటర్ లో కూడా జనాలు కొంతమంది కామెంట్లు ఏం పెట్టారు తెలుసా, అన్నా మీరేం సోప్ వాడుతున్నారు, ముక్కులు బొక్కులు ఎర్రగా నిగనిగలాడుతున్నాయి అన్నట్టు. సో అది గైస్, ఈ రోజు అయితే మనం ఓపెన్ మాట్లాడుకునేస్తే మనం అయితే జాయలుకాస్ ప్రమోషన్ కి వచ్చాము. మేము ప్రమోషన్ బిహైండ్ ద సీన్స్ ఎట్లా తీస్తాం అనేది కూడా చూపిస్తాము. అండ్ ఆల్సో వేర్ హౌస్ లో కూడా ప్రమోషన్ ఉన్నది, అదైతే కొంచెం స్కిట్ లా చేస్తున్నాం అనమాట. అది కూడా బిహైండ్ ద సీన్స్ కూడా షూట్ చేసి చూపిస్తాము. అండ్ ఆ వేర్ హౌస్ లోకి వెళ్ళి చాక్లెట్లు వేయడానికి ఏం తెలుసా, దిగాం మాల్లోకి వెళ్ళాం, మనోడు సరదాగా ఉండి చూపిస్తా చాక్లెట్లు కూడా ఏందో. ట్రైన్ బొమ్మ ఒకటి, దీని లోపల చాక్లెట్లు ఉంటాయి, దాని తర్వాత అయిపోతే లోపల డబ్బులు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఏందో విత్ లవ్ ఇది ఒకటి కొన్నాడు. దాని తర్వాత ఇంకోటి చూపిస్తా, డిక్షనరీ కొన్నాడు అన్న, భలే ఉండదు ఇది మాత్రం. ఇదేంటంటే బుక్ లాగా అనమాట ఇది. సో ఇది తీసుకో ఉన్నాడు. అండ్ అది కాకుండా ఇంకా ఏవేవో చాక్లెట్లు గీక్లెట్లు అన్నీ ఉన్నాయి. సరదాగా ఆ పింక్ కవర్ మాత్రం ఎంత అనుకుంటున్నారు? మేము ఏమేమి తీసుకున్నామంటే ఇది 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 అంటే ఇంకా 2 కిస్సెస్ తీసుకున్నాము. బిల్లు చూస్తే 10,000 చాక్లెట్లకి. అది కాకుండా ముందు ఒక రోజు టెస్కోలో షాప్ చేశాడు, దానికో 10,000. ఇప్పుడు మనం ఆడ పార్సల్ వేయాలి కదా ఇండియాకి, దానికో 10,000. ఒక చాక్లెట్ పంపించడానికి 30,000 ఖర్చు ఇప్పుడు ఏంది యూకే నుంచి ఇండియాకి. సో చాలా మంది అన్న మాకు ఐఫోన్ తీసుకోరండి అన్న, నా చాక్లెట్ యూకే చాక్లెట్ తీసుకో. కాదు, ఇప్పుడు ఏమడతారంటే అన్న మీ ఇంటి అడ్రస్ పెట్టన్నా అంటారు. సో అది గైస్ మ్యాటర్. అయితే ఇంకా కొంచెంసేపు మేము కెమెరా ఆపేసి మా ముఖాలు మేము చూసుకొని నవ్వుకొని ఊసుకుంటాం. తలపై మన మీద పడుతుంది. అది అట్లున్నది పరిస్థితి. బట్ వెదర్ అయితే అదిరిపోయి ఉండదు. అండ్ పదండి వెళ్ళిపోదాం. మనోడు వచ్చేసాడంట, పోయి ఫోన్ తీసుకున్నాం, బేరం కూడా ఆడాలి. 30 ఫోన్లు ఇవ్వాలంటే వాడు ఫోన్ తెచ్చినందుకు. దాన్ని ఎట్టైనా 15 అన్నా 20 అన్నా చేసామని కదా. వాడు 50 తీసుకోకుండా చూసుకో. వీడు చేసి ఎగస్ట్రాలకి వాడు 50 ఫోన్లు కన్ఫర్మ్ చెప్తాడు. జోబులో చేయి పెట్టుకున్నాడు అంటే డబ్బులు లేవన్నా, నిజంగా అన్న ఏదో చెప్తా అంటాడు గ్యారంటీ. బండెక్కరా నీతో మాట్లాడాలంటున్నాడు అంటే, లేదా మనోడు 30 ఫోన్లు ఇస్తాను కదా కొద్దిసేపు కార్లో కూర్చుంటానన్నా చెప్తాడు. వచ్చాడు ఒప్పుకోలా, నేను చెప్తాను 30 చెప్పాడు. నేను నీకోసం 1 hour డ్రైవ్ చేసుకొని వచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో తగ్గించిన నేను స్టూడెంట్ ని, అట్లీస్ట్ 20 చేసుకో అని చెప్పా. వాట్ 20 వాట్ 15 వాట్ 20 అంటున్నాడు. నెక్స్ట్ టైం నన్ను రివర్స్ లో వేసుకుంటున్నాడు. సరే అట్ట కాదు, అట్లీస్ట్ స్టూడెంట్ కదా 25 చేసుకో అని చెప్పా. అట్ట కాదు, ఒకసారి ఫోన్ చూపాను అలాగా చెప్తా అని చెప్పు. ఫోన్ తీసుకుని పరిగెల ఇవ్వట్లా తెలుసా, లోపల కూర్చున్న వారు ఫోన్ ఇవ్వట్లా వాడు. సార్ నేనే వస్తాను, యూ కెన్ ట్రస్ట్ మీ అని చెప్పి లోపల కూర్చుంటే లాస్ట్ 25 మాకు నమ్మకాలు లేవు సార్ అన్నాడా. సరే ఇంకోసారి ఎక్స్ట్రా చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా భద్రంగా. అది కాదురా, ఫోన్ ఎట్రా మర్చిపోతావా? 24 గంటలు నొక్కేదా? తీసుకొచ్చావా అన్నావు, ఏయ్ నా మీద ఇంకా అయిపోయింది కానీ మీరేం చేయాలి తెలుసుగా, గుర్తు పెట్టుకుని అది చేస్తాను అర్జెంట్ గా. ఇప్పుడైతే బిహైండ్ ద సీన్స్ అన్నమాట. సో ఈరోజు మనతో ఈ జోయలుకాస్ యాడ్ చేయడానికి అయితే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అయితే వచ్చేసింది. పాపం తిప్పలు చూడండి. ఇది 10వ 11వ టెక్. మాకు రోడ్ల మీద అలవాట్లే. సో గైస్ మ్యాటర్ ఏంటంటే, సో జాయలుకాస్ షూట్ లో ఉన్నాం అనమాట. అండ్ పబ్లిక్ లో కొంచెం వియర్డ్ ఉంటది కదా ఎవరికైనా, సో అట్లా కొంచెం అట్ట అనిపిస్తుంది. ఈరోజు మన కెమెరా మ్యాన్ వచ్చేసి విష్ణు. మా ఇద్దరు షార్ట్స్ అయితే అయిపోయింది, తన షార్ట్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. పదండి ఏం చేయాలి చెప్పు. సబ్స్క్రైబ్ చేయాలి గైస్, 1 million అవ్వాలి ఫాస్ట్ గా. అది గుర్తు పెట్టుకోండి, త్వరగా చేసేయండి. అండ్ తను వచ్చేసి సంధ్యారెడ్డి అనమాట. కింద ఇన్స్టా లింక్ పెట్టేస్తాను, మన వాళ్ళు ఎవరైనా ఫాలో అయిపోయింటే వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ అదర్ కొట్టేస్తాను యూకే వ్లాగ్స్. సో గైస్ మ్యాటర్ ఏంటంటే, సో ఇక్కడ కార్గో ఫోర్స్ కి వేర్ హౌస్ కి అయితే వచ్చామన్నమాట. సో పోతా ఉండగా హైలైట్ ఫార్మసీ ఒకటి కనపడింది. పేరు వచ్చేసి చూడండి మీరే, కరేపాక్ ఫార్మ్.
కరేపాకు ఫార్మసీ అంట. సో యాడ్ నుంచి వస్తారా మనోళ్ళు ఇండియాలో అదరగొడుతున్నారు అసలు పేరు లేదు. కొత్తిమీర ఫ్లోర్స్ అని పెట్టేద్దాం. మనం కొరియర్ పంపించాలి. అదే కొత్తిమీరలు మాత్రమేనా? కరివేపాకు ఇక్కడ కాస్ట్ ఎక్కువ కదా, మన ఇంటి 10 రూపాయలు. కొత్తిమీర కరివేపాకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకున్నా బ్రహ్మాండం బతికేయచ్చు. కాకపోతే రేపు ఫ్యూచర్ లో పెళ్లి అయ్యేటప్పుడు అత్త మామలు ఏం చేస్తుంటారు అంటే కొత్తిమీర కరివేపాకు అమ్ముకుంటారు అంటే కొంచెం చండాలంగా ఉంటుంది. కాబట్టి చిల్ గా రాయల్ గా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేద్దాం. ఇంటర్నేషనల్ లో బ్రాకెట్ లో ఆయన లెఫ్ట్ అన్నాడే, లెఫ్ట్ అంటే ఎడం పక్క. సో అది గైస్ పోదాం. సో గైస్ ఇప్పుడే కార్గో ఫోర్స్ లో కూడా మొత్తం మ్యాటర్ అంతా కంప్లీట్ చేసుకునేసి మాకైతే అన్ని మంచి టెక్నాలజీ జరిగినాయి. కార్గో ఫోర్స్ లో ఎటువంటి దరిద్రాలు ఏం జరగలేదు. కార్లో దిగినప్పుడు అన్ని చెక్ చేసుకున్నాం, ఫోన్లు ఉన్నాయా, బ్యాగులు ఉన్నాయా, అవి ఉన్నాయి అనేసి. సో అది మన చేతిలో ఉన్న ఈ చాక్లెట్స్ ఆడ ఇచ్చేసేసరికి ఏదో తెలియని లోటు, బాధ, ఏదో మిస్ అయింది అని. ఏది మిస్ అవ్వాలా? మేము రోడ్డు మధ్యలో ఏదో పెద్ద తోపు తురుములు లాగా పోతున్నాము. పైకెత్తు వేరే కార్లు వస్తున్నాయి, అట్ట ఆగుదామా? ఆగేదిలే. సో ఈ పిచ్చిదానికి కూడా యూట్యూబ్ ఒకటి ఉంది, అందరూ సబ్స్క్రైబ్ కొంచెం చేయండి. మన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇన్స్టా లింక్, యూట్యూబ్ లింక్ అయితే పెట్టేస్తాము. సిగ్గుపడుతుంది రే చూపి, సిగ్గుపడకమ్మా, చచ్చిపోవాలనిపిస్తుంది. వెళ్ళి సబ్స్క్రైబ్, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఇన్స్టా అయితే ఫాలో చేసేయండి. అండ్ కమెంట్రీకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. సరే మరి అయితే వెళ్ళొస్తాం. కాదు ఏదో చెప్దాం అనుకున్నా. సబ్స్క్రైబ్ చేయాలి. అదే సబ్స్క్రైబ్ గైస్. 1 మిలియన్. ఎవరిది? నీదే మాదే? అదే నీది 1 మిలియన్ అంటే ఇంకా నాకు వద్దు 1 మిలియన్ గైస్, నాకు 1000 చాలు. ఇంకా వస్తే చాలు. 800 ఉన్నారు, ఇంకో 200 మెంబర్స్ మన వాళ్ళు. టకటక చేస్తే 1K పార్టీ ఏమి ఇస్తావా? గివ్ అవే 16 Pro Max. మేము అడిగింది గివ్ అవే కదా, మాకేమి ఇస్తావు పార్టీ అంటాం. నన్ను కలవడమే పెద్ద గ్రేట్. సరే బై గైస్, మళ్ళీ మాట్లాడతానైతే. సో నెక్స్ట్ ఏమన్నా జరిగితే చెప్పేస్తాము, చూపించేస్తాము. అండ్ బై చెప్పేసి ఇప్పుడు ఈ పాప అయితే ఇక్కడ ఎక్కేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, మేము కోవెంట్రీకి వెళ్ళిపోతాము. ఏమన్నా చెప్తావా? చెప్పేది ఏమన్నా ఉందా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి? సరే అయితే వెళ్ళొద్దాం. కాదు సరే మరి అయితే వెళ్ళొస్తాం. బాయ్. ఓకే సరే మరి అయితే వెళ్ళొస్తాం. బాయ్. బై ద వే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ 1 మిలియన్ చేయండి ఫాస్ట్ గా. చేశారంటే యు ఆర్ గోనా గెట్ బెటర్ కంటెంట్. అది అంతే గైస్. ఒకవేళ ఇప్పుడన్నా లండన్ కి వస్తే ఆ పాప కూడా కనపడతా. తను ఉండేది లండన్ కాదు కదా, ఆడ ఉండేది స్వాన్సీ. స్వాన్సీకి ఎప్పుడన్నా వెళ్తే 1 మిలియన్ చేస్తే నేను ఫ్రీక్వెంట్ గా వస్తాను. ఇప్పుడు కమెంట్ పెట్టకండి నేను వస్తే మాకేంటి అని. బట్ మనల్ని ఎవరన్నా చూస్తుంటే సంధ్యారెడ్డి ఫ్యాన్స్ కమెంట్ చేసేయండి అర్జెంట్ గా. చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్, వి లవ్ యు ఆల్. ఓకే గైస్, ఫర్గెట్ హిమ్. సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఫర్గెట్ చేయండి. ఫర్గెట్ చేయొద్దండి సబ్స్క్రైబ్ చేయడం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 1 మిలియన్ ఫాస్ట్ గా చేసేద్దాం. సరే మరి అయితే వెళ్ళొద్దాం. తను ఆపేసింది, కానీ ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ బస్ ఎక్కేదంట. సో పదండి చూద్దాం. సో గైస్ ఈ వీడియో ఎప్పుడు ఎడిట్ అయితే చేస్తున్నాడు విష్ణు. ఇంకా దాని తర్వాత ఏమైనా షూట్ చేద్దాం అనుకున్నా, ఏం షూట్ చేయలేదు. అందుకే దానికి సక్రమైన అవుట్రో లేదనమాట. సో ఆ రోజు ఇంకా బస్ ఎక్కేసి ఇంకా ఇంటికి వచ్చేసాం కోవెంట్రీకి. ఇంకా అంతకుమించి ఏం జరగలేదు. ఫుల్ టైర్డ్ అయిపోయినాము పొద్దున వచ్చి ఈవినింగ్ వరకు తిరిగేసి. సో అదనమాట మ్యాటర్. సో ఆ వీడియోకి అవుట్రో అయితే ఎడిట్ చేయబోతున్నాం. సో అదనమాట ఈ వీడియోకి. సరే మరి తెలుస్తా. మర్చిపోయినా, లైక్ చేసినారా? లైక్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇప్పుడు. సరే మరి అయితే వస్తాను. బాయ్.